అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈనాడు ధారావాహిక ప్రసంగంలో 47వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మనము భగవంతుడు నిరాకారుడు ఈ విషయాన్ని గీతలో ఉన్నటువంటి రుజువుల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదివరకు కూడా మనం చర్చించుకున్నాం. నేను ముఖ్యంగా ఇప్పుడు గత 2 ఎపిసోడ్స్ నుండి భగవంతుడికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, యునిక్ అంటాం కదా, యునిక్ క్వాలిటీస్. అప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే భగవంతుడు వేరు, భగవంతుడు ఒక్కరు, భగవంతుడు సత్యము, భగవంతుడు ఉన్నాడు. లేకపోతే మనము ఇప్పటి వరకు మనం ఏం భావిస్తున్నామో ఆ భావన ప్రకారంగా భగవంతుడి యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోలేకపోయాం. భగవంతుడు ఒక్కరంటున్నాం, ఆ ఒక్కరి యొక్క పరిచయం మనకు లేదు. అదేవిధంగా భగవంతుడు సత్యము, వాట్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటున్నాము, వారి యొక్క పరిచయం కూడా మనకు లేదు. పరిచయం లేదు, కానీ మన యొక్క నమ్మకాలలో మాత్రం అలా ఫిక్స్ చేసుకుని కూర్చున్నాం. ఇప్పుడు మనం భగవద్గీత ఆధారంగా వెళ్ళినట్లయితే కేవలం మీరు చేయవలసిందల్లా 84 లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలము మనిషికి మాత్రమే ప్రసాదించిన బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకోవాలి. ఇది కంపల్సరీ. అన్ని చాలా స్పష్టంగా మనకి భగవద్గీత ఏమి చెప్పింది 574 శ్లోకాలు భగవాను వాచలో ఏ విధంగా భగవంతుడే స్వయముగా ఏ విధంగా చెప్పాడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భగవంతుడు ఒక్కరే భగవంతుడు ఒక్కరే అన్నదాన్ని మనం సాకారములో మనం ప్రూవ్ చేయగలుగుతామా ఒక్కసారి గమనించండి. ఎందుకంటే 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి భగవంతుడు నిరాకారుడు, అంటే ఆయనకంటూ తనకంటూ ఒక శరీరము లేదు, ఆయన ఒక జ్యోతి స్వరూపము, ఆయన ఈ 2 సూక్ష్మ నేత్రాలతో ఆయనని చూడలేము, ఆయనని పరం ఆత్మ అన్నారు. ఏ విధంగా అయితే ఆత్మ మనం 2 భౌతిక నేత్రాలతో మనం చూడలేమో, దానిని కేవలము అనుభవం చేయగలుగుతామో, అదే విధంగా పరమాత్మని కూడా ఆత్మ నేత్రము ద్వారా, అంటే ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మని అనుభవం చేయగలుగుతాం. అదేవిధంగా సాకారములో ఉన్నటువంటి భావన ప్రకారంగా మనము శ్రీమద్ భగవద్గీత యొక్క సారాన్ని అర్థం చేసుకోలేము. గుర్తుపెట్టుకో, బేసికల్గా మనము ఏమని చెప్తున్నాను, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఈ మూడిటికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మీ యొక్క భావాలు మ్యాచ్ అయితే మీరు కరెక్ట్. లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం మామూలుగా కూడా మనం చర్చించుకున్నాం ఇప్పటికే. ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ధార్మికము మరియు ఆధ్యాత్మికము. ధార్మికము అంటే కేవలము ఒక ధర్మానికి మాత్రమే సంబంధించిన విషయం. ఆధ్యాత్మికము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవ కోటికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ 2 అన్నమాట. ఆధ్యాత్మికము అంటే నిరాకారము, ధార్మికము అంటే సాకారము. ఇప్పుడు సాకారముగా మనం భావించుకుందాం. ఎందుకంటే అత్యధిక సంఖ్యలోని మనుషులు, వర్తమానములోని మనుషులు అనండి, గీతా ప్రేమికులు అనండి, లేక గీతా ప్రచారకులు అనండి, గీతని అత్యధికంగా వాళ్ళ ఉపన్యాసాల ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి మహానుభావులు అనండి, ఇదంతా కూడా ధార్మికంగానే తీసుకున్నారు. గీతని ఆధ్యాత్మికంగా తీసుకోలేదండి. ధార్మికంగా తీసుకున్నప్పుడు భగవంతుడు ఒక్కడైనా ఎలా ప్రూవ్ చేయగలుగుతాము? గీతలో ఏముంది? విశ్వము, జగత్తు, సర్వము, ఇహ, లోకము అని 137 శ్లోకాల్లో ఉంది. నేను విశ్వాత్మనందరికీ చెందినవాడిని. ఇప్పుడు ధార్మికంగా మనం కనెక్ట్ కాలేము. ధార్మికము అంటే ఒక ధర్మానికి చెందినటువంటి జ్ఞానము భగవద్గీత, హైందవ ధర్మశాస్త్రము శ్రీమద్ భగవద్గీత, క్రైస్తవ ధర్మశాస్త్రము హోలీ బైబుల్.
అదేవిధంగా ఇస్లాము ధర్మానికి చెందినటువంటి వాళ్ళ శాస్త్రము హోలీ ఖురాన్. అదేవిధంగా సిక్కు మతానికి చెందినటువంటి శాస్త్రము గురు గ్రంథ్ సాహెబ్. బౌద్ధ మతానికి చెందిన శాస్త్రము ధమ్మపాద. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం భగవద్గీత గొప్పదా, ధమ్మపాద గొప్పదా, గురు గ్రంథ్ సాహెబ్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, ఈ ఈ మన హోలీ బైబిల్లో చెప్పిన మాటలు మనం పాటించాలా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు రిలీజియస్ స్క్రిప్చర్ కిందనే తీసుకున్నారు. ఎప్పుడైతే శ్రీమద్ భగవద్గీతని హైందవ గ్రంథము, ధర్మ గ్రంథము అని తీసుకున్నామో, ఎవరికి వాళ్ళు ఇది ఇది మా గ్రంథము, ఇది మీ గ్రంథము, ఇది మీ గ్రంథము, మీ భగవంతుడు, మా భగవంతుడు, ఈ విధంగా అయిపోయింది. రెండో విషయము, శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడైతే సాకారముగా అర్థం చేసుకున్నామో అప్పుడు ఏమైపోయిందంటే, శ్రీమద్ భగవద్గీతలోని ఎసెన్స్ ఏ విధంగా అర్థం చేసుకున్నాం మనము? శ్రీమద్ భగవద్గీత యుద్ధ శాస్త్రము, శ్రీమద్ భగవద్గీత ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము, శ్రీమద్ భగవద్గీత కేవలం ఒక అర్జునుడు అన్న ఒక వ్యక్తికి మాత్రమే, అక్కడ వారికి మాత్రమే ఉద్దేశించబడిన శాస్త్రము. శ్రీమద్ భగవద్గీత హిందూ ధర్మ శాస్త్రము. శ్రీమద్ భగవద్గీత ఒక పరివారంలో మిత్ర సంబంధికులలో ఎవరైనా మరణించినప్పుడు అది దాన్ని చదువుకోవాల్సిన, వినవలసిన, పారాయణం చేయవలసిన శాస్త్రం. ఇప్పుడు ఇవన్నీ 5 డైమెన్షన్స్ లో మనం ఏదైతే సాకార రూపంలో అర్థం చేసుకున్నామో దీనికి సఫిషియంట్ ఎవిడెన్సెస్ మనకి భగవద్గీతలో ఉండాలి కదా. ఏది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకుని కాస్త తర్కాన్ని కూడా జోడించుకుని మనం ఏదైతే అర్థం చేసుకున్నామో దానికి సపోర్టివ్ గా మనకి భగవద్గీతలో మనకి దొరికి ఉన్నది. నేను యుద్ధ శాస్త్రం అని చెప్పాను, ఒక భగవద్గీత యుద్ధ శాస్త్రం అని చెప్పి మొత్తం అన్ని 574 శ్లోకాలు యుద్ధము గురించే ఉంది. ఎలాగెలాగా శత్రుసేనని చంపాలి, ఎలాగెలాగా ఈ యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఇవే ఉండాలి కదండి. అదే విధంగా మిగతావన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా మనకు కనబడవండి, భగవద్గీతలో దొరకడాన్ని మనం చూసాం కదా. గత 45 ఎపిసోడ్స్ లో చూసాం, 46 ఎపిసోడ్స్ లో చూసాం. ఇక్కడ మిస్సింగ్ డైమెన్షన్ మనం గమనించవలసింది ఏంటంటే, భగవద్గీతని ఇప్పుడు చూసారు, ఇందాక చెప్పిన దాంట్లో 5 డైమెన్షన్స్ లో మనిషి చనిపోయినప్పుడు భగవద్గీత వినాలి. బ్రతికుండగా పెద్ద ప్రాముఖ్యత లేదు దానికి. చనిపోయిన తర్వాత భగవద్గీత, అందుకనే ఆ శవాలను మోసేటువంటి ఆ వాహనాలకు కూడా పెద్ద పెద్ద మైకులు పెట్టి అక్కడ భగవద్గీత ఘంటసాల శ్లోకాలు అవి వినిపిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది, షేక్పేట్ దగ్గర మహాప్రస్థానం అని చెప్పి ఉంది. మేము 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని గోడల మీద భగవద్గీత శ్లోకాలే ఉన్నాయి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి జాతస్య హిద్రువో మృత్యువు దేవినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అంటే ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు మళ్ళీ దేవుడు ఆయన. ఈ విధంగా కాస్త వైరాగ్యాన్ని కాస్త చెప్పేటువంటి విషయాన్ని అక్కడ ఆ విధంగా చెప్పబడి ఉన్నది. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు అని చెప్పి అది చాలా ఫేమస్ శ్లోకం. ఘంటసాల గారు 130, 105 శ్లోకాలు ఏమో పాడారు ఆయన. తర్వాత మిగతా శ్లోకాలు మిగతా వాళ్ళు కూడా గాయని గాయకులు పాడారు. పాయింట్ ఎక్కడొస్తుంది అంటే, భగవద్గీత 574 శ్లోకాల సారాంశము మనకు సాకారముగా భావించినప్పుడు మనకు అర్థం కాదు. ఇదే విషయాన్ని మనం గత 46 ఎపిసోడ్స్ నుండి మనం ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇది విశ్వాత్మలందరికీ చెందినటువంటి శాస్త్రము. మనిషి చనిపోయినప్పుడు భగవద్గీత ఎందుకు గుర్తొస్తోంది? చనిపోయినప్పుడు అంటే ఏంటి? ఆత్మ బయటకు వస్తే చనిపోవడం. శరీరము ఆత్మ రెండు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ అంటే బాడీ, బీయింగ్ అంటే సోల్. ఆత్మ జీవుడు, జీవాత్మ అంటాం కదా. అంటే జీవుడు చనిపోయాడు, జీవుడిని కాల్చేస్తారు, అది బూడిదైపోతోంది. అక్కడ మహాప్రస్థానంకో ఎక్కడో శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళి మొత్తానికి తగలబెట్టేస్తే అది బూడిదైపోతుంది. అంటే శరీరానికి ఏం ప్రాముఖ్యత లేదు, ఆత్మకే ప్రాముఖ్యత అని భగవద్గీత మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారండి? వేదాలు తీసుకోవచ్చు కదా, ఉపనిషత్తులు తీసుకోవచ్చు కదా, బ్రహ్మసూత్రాలు తీసుకోవచ్చు కదా, లేకపోతే రామాయణ మహాభారత ఇతిహాసాలు చదవచ్చు కదా. ఆ టైంలో ఒక్క భగవద్గీతను ఎందుకు తీసుకుంటున్నారు అంటే, శ్రీమద్ భగవద్గీత ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అంటే
సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము. అందుకని గీతా మాత అంటారు. గీతా మందిరాలలో ఆ విధంగా ఒక దేవి రూపంలో ప్రతిష్ఠించి ఒక దేవి రూపంలో ప్రతిష్ఠించి అక్కడ గీతకు సంబంధించినటువంటి విశేషమైన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థం చేసుకోగలిగితే ఎక్కడైతే ఆత్మ వచ్చిందో అప్పుడు భగవద్గీత వస్తోంది. ఒక విషయం అండి, మనిషి బ్రతికుండగా మనము పెద్దగా గౌరవించం. అంటే అక్కడ మనిషి బ్రతికుండగా దైహిక భ్రాంతిలో మనుషులు కులము, మతము, జాతి, రంగు, రూపు, ధర్మము, ఆడ, మగ, భాష, దేశము, జాతి, వర్ణము, వర్గము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే నేను దేహం అనుకుంటే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది? నా కులము వాడా, కొంచెం నవ్వుతాను, ఎలా ఉన్నావయ్యా, బాగున్నావా, అదే ఫలానా ఆయన వేరే ఆయన వచ్చి బిజీగా ఉన్నానయ్యా, తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా చాలా టాప్ 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 బాగా ధనిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మామూలు వాళ్ళు అసలు పలకరించరు వాళ్ళు. అదేదో పాపం అనుకుంటారు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు. అంటే అది అది ఒక అసుర గుణం అని చెప్పి భగవద్గీతలో 16వ అధ్యాయంలో కనబడుతుంది. అతిమానిత అంటాడు. మానిత అంటే దేహాభిమానం. నేను చాలా గొప్పవాడిని అంటే అతిమానిత. నా అతిమానిత అంటే అది దైవీ గుణం అంటున్నాడు. ఇవన్నీ ఆలోచించండి, కాస్త బుద్ధినేత్రం తెరుచుకుని ఆలోచించండి. శ్రీమద్ భగవద్గీత ఒక ఏమంటారు దాన్ని, ఒక విజ్ఞాన శాస్త్రం. అది ఒక సైన్స్ అండి. ఏ విధంగా అయితే మనకి ఫిజికల్ సైన్సెస్ మిగతా ఏదో ఉంటాయి కదా, రకరకాల సైన్సెస్ ఉంటాయి కదా, రిలీజియస్ సైన్సెస్ అనండి, ఫిజికల్ సైన్స్ అనండి, లేకపోతే హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవన్నీ కూడా సైన్సెస్. ఇంజనీరింగ్, మెడికల్, సైన్సెస్ అండి. సైన్సెస్ అంటే ఎందుకు సైన్స్ అని చెప్తున్నాడు భగవంతుడు అంటే, రాజవిద్య రాజగుహ్య అన్నాడు. రాజవిద్య అంటే రాయల్ సైన్స్, రాజగుహ్య అంటే రాయల్ మిస్టరీ. సైన్స్ అంటే అది అప్లై చేయడానికి ఉన్నది, సైన్స్ చదువుకోవడానికి లేదండి. సైన్స్ చదువుకోవడానికి లేదు. భగవద్గీతలో చెప్పినటువంటి భగవంతుడి యొక్క ప్రమాణం చేస్తున్నాడు భగవంతుడు. నేను చెప్పినటువంటి జ్ఞానము మరియు యోగము, జ్ఞానము మరియు విజ్ఞానము, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ రెండు తెలుసుకున్నట్లయితే నీ జీవితములో ఎదురయ్యేటువంటి సర్వ సమస్యలకి కూడా పరిష్కారము లభిస్తుంది అని భగవంతుడు వాగ్దానం చేశాడు కదా 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో. అలా వాగ్దానం ఎక్కడ పోయింది? మనం సాకారములో ఆ వాగ్దానం గురించి ఆలోచించామా అసలు? అరే భగవంతుడు వాగ్దానం చేశాడు, నాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా భగవంతుడు తీసేసుకుంటాడంట, తేలిక చేసేస్తాడు, నాకు ఎటువంటి టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు లేకుండా చేస్తారంటున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ చేశాడు? భగవద్గీత ఉన్నది కదా, ద్వాపర యుగం ప్రారంభమైనప్పటి నుంచి, భక్తి ప్రారంభమైనప్పటి నుంచి కూడా భగవద్గీత చదువుకుంటున్నాం కదా మనము. పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం చేస్తున్నాం కదా. 9వ అధ్యాయం మొదటి శ్లోకం చూడండి. 9వ అధ్యాయంలో మొదటిది 2వ శ్లోకం చాలా ముఖ్యమైనదండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. ఏమైనా ఒక్క పాయింట్ అన్నా మనం దాన్ని సిద్ధి చేసుకున్నామండి? రాజవిద్య అన్నాడు. రాజవిద్య అంటే మనం రాజవిద్యగా గుర్తించి దాన్ని నిజంగా అంత సీరియస్ గా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నామా? 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏమంటున్నాడు? ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నేను చెప్పినటువంటి జ్ఞానము మరియు విజ్ఞానము ఈ రెండు తెలుసుకున్నట్టయితే నీ జీవితములో నీవు ఎదుర్కొనే సర్వ సమస్యలకి సంపూర్ణ సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన పరిష్కారము లభిస్తుంది. ఎప్పుడైనా మనం ఆ విధంగా మ్యాచ్ చేసుకున్నామా? నాకు సమస్య వచ్చింది, భగవద్గీత పరిష్కారం ఇచ్చిందా? ఇచ్చినట్టుగా మనకు అర్థమైందా? ఎందుకు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను అంటే, సాకారము అని భావించినంత వరకు కూడా భగవద్గీతని కేవలము మొక్కుబడిగా, ఒక కర్మకాండగా కేవలం చదువుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఎందుకంటే భగవద్గీతను ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే మనం ఏం చెప్పుకున్నామండి? 574 శ్రీ భగవానువాచ శ్లోకాల యొక్క ఎసెన్స్ కేవలము 6 శబ్దాలలో ఇవ్వడం జరిగింది. 6 శబ్దాల్లో ఇవ్వడం జరిగింది. 3 శబ్దాలు మన్మనాభవ మనం చెప్పుకున్నాము. ఇంకా 3 శబ్దాలు మామేకం శరణం వ్రజ. అంతే. ఈ 2 ఉంటే మన జీవితం మారిపోతుందండి. అంటే ఏమంటున్నాడు? నన్ను ఒక్కడిని తెలుసుకుని
నీవు నాతో మనసు బుద్ధి ద్వారా కనెక్ట్ కావాలి. అంతే, ఆరు ఆరు శబ్దాలు వచ్చేసింది కదా. అవన్నీ మిగతా సంస్కారాలు అవన్నీ మారిపోతాయి. ఇంకా ఆటోమేటిక్గా మన జీవితము హైలైట్ అవుతుంది. మన సర్వ సమస్యల్ని కూడా మనం సులభంగా పరిష్కరించుకోగలుగుతాం. ముఖ్యంగా ఎందువలనంటే కొంచెం మీకు మూలంలోకి తీసుకుని వెళ్తే 10వ అధ్యాయం విభూతి యోగంలో చాలా అద్భుతమైన కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అందులో 32వ శ్లోకం మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భానుసారంగా దాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. భగవంతుడు ఏం చెప్తున్నాడు? 10వ అధ్యాయంలో సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు. అందులో 3 సీక్రెట్స్ ఉన్నాయి. 3 లోతైన సీక్రెట్స్ ఉన్నాయి. అది మామూలుగా చదువుకుంటే ఎవరికి అర్థం కాదు, ఎవరికి ప్రవచనకర్తలు కూడా అర్థం కాలేదు. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. అక్కడ ఏమంటున్నాడు? నేను శరీరధారిని కాదు, నేను ఈ సృష్టి చక్రములో ఉండను. సృష్టి చక్రములో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సృష్టి చక్రములో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? శరీరధారులు ఉంటారు. సృష్టి చక్రములో వాళ్ళు శరీరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. భలే వాళ్ళు దేవి దేవతలు కావచ్చు, ధర్మస్థాపకులు కావచ్చు, లేకపోతే ఋషులు మునులు సాధువులు సంతులు కావచ్చు, మహానుభావులు మహాత్ములు పుణ్యాత్ములు కావచ్చు, పాపాత్ములు కావచ్చు. అర్థమైందండి? శరీరధారులు ఉంటారు. అంతేగాని నాకు శరీరం లేదు కాబట్టి, నేను నిరాకారుణ్ణి కాబట్టి నేను కాలచక్రం బయట ఉంటాను. కాలచక్రం బయట ఉంటాను కాబట్టి నాకు సృష్టి చక్రం యొక్క సంపూర్ణ ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం నా దగ్గర మాత్రమే ఉన్నది. సర్గాణం సర్గ అంటే సృష్టి అండి. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. మొదటి సీక్రెట్ అయిపోయింది కదండి. రెండవది చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఒక్కటి మిస్ చేసినందువలన భగవద్గీతని మనము నాకు సంబంధించింది అన్న విధానములో అర్థం చేసుకునే అక్కడి నుంచి మనం దూరం అయిపోయామండి. నాకేమి సంబంధం లేదు. ఇది ద్వాపర యుగంలో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ మైదానంలో భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో రథ సారథిగా నిలిచి ఆయన యుద్ధము చేయనన్నప్పుడు ఆయన యుద్ధోన్ముఖుడిగా చేయడానికి ఆయనకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని 574 శ్లోకాల రూపంలో బోధించడం జరిగింది. నేను యుద్ధంలో లేను, నేను అర్జునుడిని కాదు, నేను ద్వాపర యుగంలో లేను. ఆ విధంగా మనం భగవంతుడి నుంచి మనం అయిపోయాం, దూరం అయిపోయాం. అందుకనే మనకి ప్రస్తుత వర్తమాన సమాజంలో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం, దుఃఖం పడుతున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం. అన్నిటికీ కారణం ఇదన్నమాట. అధ్యాత్మ విద్యానాం రెండో మిస్టరీ, దాన్ని మర్చిపోయండి. అధ్యాత్మ విద్యానాం అన్నాడు అంటే సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆత్మ విద్య, పరమాత్మ విద్య. సృష్టి చక్రములో ఆత్మలు పరమాత్మ పరిభ్రమించే విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటి? సూక్ష్మ విద్య. ఇది 2 భౌతిక నేత్రాలతో కనబడేటువంటి విద్యని నేను చెప్పడం లేదు. 2 భౌతిక నేత్రాలతో మీరు నన్ను చూడలేరు, మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేరు. తర్వాత అందులో 3వ మిస్టరీ ఏంటండి? వాద ప్రవదతామ. మనం కూడా చెప్పాం. దీని కొరకు మీరు అంధవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. దీనిని బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని డిబేట్ చెయ్యండి. వాద ప్రవదతామ అంటే అందు డిబేట్ లో 3 రకాల డిబేట్స్ ఉంటాయి. వాదము, జల్పము, వితండము. మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. సత్యాన్వేషణ కొరకు చేసేది వాదము, మిగతావన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ కోసం, కొట్టుకోవడం కోసం, అరుచుకోవడం కోసం చేసే డిబేట్స్. దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ 3 రకాల వాదాలలో నేను వాదాన్ని మాత్రమే అన్నాడు. ఒక్కసారి మీకు 11వ అధ్యాయంలో 8వ శ్లోకం. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదండి. భగవంతుడు సృష్టి చక్రంలోకి రాడు కాబట్టి ఆయనకి దేహం లేదు, కాబట్టి ఆయన సదా పావనంగా ఉంటాడు. త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ఎవర్ ప్యూర్. భగవంతుడు ఒక్కడికే ఆ క్వాలిటీ ఉంది కాబట్టి ఆయనని మాత్రమే ఏమంటారు? పతిత పావనుడు అంటారు. మనను పతితమైపోయినటువంటి వాళ్ళని పావనంగా చేసే శక్తి కేవలం వారికి ఒక్కరికి మాత్రమే ఉన్నది, ఇంకా ఎవరికి కూడా లేదు. నిజంగా పతితుల్ని పావనంగా చేసే శక్తి 33 కోట్ల దేవీ దేవతలుగా ఉండుంటే ఈ పాటికి పావనం అయిపోవాలి కదా. అదేవిధంగా ఋషులు మునులకు ఉన్నట్లయితే ఈ పాటికి పావనంగా అయిపోవాలి కదా. ధర్మస్థాపకులు ఉండుంటే ఈ పాటికి పావనం అయిపోవాలి కదా. ఎందుకంటే 199% అంతా కూడా ఈ దేవీ దేవతల పూజని చేస్తున్నారు, ధర్మస్థాపకుల పూజ చేస్తున్నారు, సాధువులు సంతుల యొక్క వాళ్ళ యొక్క పూజలు చేస్తున్నారు. బట్ ఇంత చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్లే పతిత పావనులు అయినట్లయితే ఆ విధంగా సృష్టిలో
మంచి పెరగాలి, మనిషిలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, కరుణ, దయ, జాలి, పవిత్రత, ఈ దివ్యత ఇవన్నీ పెరిగి సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకముగా మనం జీవితం ఆ విధంగా తయారు కావాలి కదా. అవ్వలేదు అంటే వీళ్ళెవరికి కూడా పతితుల్ని పావనంగా చేసే శక్తి లేదు అని గమనించాలి. 11వ అధ్యాయంలో 8వ శ్లోకం తీసుకోండి, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఇప్పటికే నేను చెప్పుకున్నాను, మళ్ళీ సంక్షిప్తంగా మీకు దీని యొక్క అర్థం చెప్తాను. మీరు ఈ రెండు భౌతిక నేత్రాలని, ఈ రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా మీరు నన్ను చూడలేరు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. ఈ శరీరానికి ఉన్నటువంటి భౌతిక చక్షువులు కేవలము భౌతిక సామ్రాజ్యాన్ని చూడటానికి పనికొస్తుంది. మీ మామూలుగా కళ్ళు లేనివాడు పడిపోద్ది, రోడ్డు మీద నడుస్తుంటే పడిపోతాడు, లేదా లారీ కింద పడిపోతాడు, బస్సు కింద పడిపోతాడు. అంటే భౌతికంగా కనబడే ఆ రోడ్డు, బస్సు, లారీ, కార్లు, ఆ రంగురంగుల ప్రపంచము అవి మాత్రమే చూస్తాడు. కానీ నీవు నన్ను చూడలేవు. అంటే నేను ఆత్మస్వరూపాన్ని. ఏ విధంగా అయితే నిన్ను నీవు చూసుకోలేవో నన్ను కూడా చూడలేవు. అందుకని ఏమన్నాడు తర్వాత పంక్తిలో, ఏమన్నాడు? దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. నేను దివ్యనేత్రాన్ని ప్రసాదిస్తున్నాను అంటే ఆత్మనేత్రాన్ని. దివ్యనేత్రం అంటే ఆత్మనేత్రము, జ్ఞాననేత్రము, మనోనేత్రము, బుద్ధినేత్రము, మూడవ నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను. పశ్చమే యోగమైశ్వరం, నా యొక్క శక్తులను, నా యొక్క మహిమలను నీవు యోగం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా చూడవయ్యా. యోగం అంటే మనం ఇప్పటికే చర్చించుకున్నాము, ఆత్మ అనుభవం చేసుకుని ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని మనం కనెక్ట్ చేసుకోవడము. ఆ కనెక్షన్ ద్వారా, ఆ దైవీ కనెక్షన్ ద్వారా మనలో దివ్యత్వము, దైవత్వం వస్తోంది. దివ్య గుణాలు, దివ్య శక్తులు మనలో వస్తాయి. మన జీవితము ఆటోమేటిక్. ఇప్పుడు 25 లక్షల మంది మీకు ఎదురుగుండా ఉన్నారే, చాలా తేలికగా ఉంటూ వాళ్ళు కంటెంట్మెంట్ అంటే సంతుష్టత అనే గుణాన్ని ధారణ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని ఏం చేస్తున్నారండి? మామూలుగా ఏదో స్టేట్మెంట్ చూస్తాం మనం ఆధ్యాత్మికంగా, ఏమంటారు? రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అసలైనటువంటి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే నీవు ఇతరులను సంతోష పెట్టినప్పుడే వస్తుంది అంటున్నారు. వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా టెంపుల్స్ లో వెళ్ళి చిత్రాలు పెట్టి భగవంతుడి జ్ఞానం చెప్పడం, భగవంతుడి సృష్టి మీద అవతరించాడయ్యా, ఇంకా మీరు వెతుక్కుంటున్నారేంటి, రండి రండి అని చెప్పి ఆ విధంగా చిత్ర ప్రదర్శని అనిపి చాలా దేవాలయాల్లో ఆ విధంగా చెప్తూ వాళ్ళు ఎంతో సమయాన్ని ఇతరుల సేవ కోసం, సమాజం. ఎందుకంటే అందరూ పరమాత్మ సంతానము. వాళ్ళు యోగము చేసుకుంటూ, ఆత్మానుభవం చేసుకుంటూ, పరమాత్మ యొక్క ఉనికిని అనుభవం చేసుకుంటూ, పరమాత్మ గుణాలు, శక్తులు అనుభవం చేసుకుంటూ చక్కగా ఒక దివ్యత్వంతో కూడి సమాజంలో ఇతరులకు కూడా సందేశాన్ని అందించే ప్రక్రియలో ఉన్నారు. ఆ భాగంలోని నేను ఇక్కడ మీ ఎదురుగుండా కూర్చుని ఉన్నాను. పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా? మరొక్క శ్లోకం, 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనం సాకారం అంటే అందరికీ తెలుసును కదా. మళ్ళీ నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, ఎందుకు చెప్పాలైనా? కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాము విసిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. తత్వము ఆధారంగా ఉన్నది ఉన్నట్టుగా, యథార్థంగా, వాస్తవంగా నేను ఎలాగున్నానో ఆ విధంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకున్న వాడు కొద్ది మంది మాత్రమే. వేల కొలది జనులలో ఒకానొకడు ప్రయత్నం చేస్తాడంట. అట్లు ప్రయత్నం చేసిన అనేకులలో ఒక్కడు తెలుసుకుంటాడంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్యలో ఉన్నారు అన్న సంగతి గమనించాలి. బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే సాకారము అంటే తెలియని వాడు ఎవరు లేరు కదండి. సాకారంలో గీత ఎవరు చెప్పారు? చెప్తారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీ అందరికీ తెలుసు కదా. మళ్ళీ భగవంతుడు ఎందుకన్నారు? ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నారా? అరే ఈ శ్లోకం ఏంటి ఇలాగంటున్నాడు ఏంటి, నన్ను ఎవరు తెలియదు అంటున్నారు ఏంటి, కొద్ది మంది మాత్రమే అంటే మిగతా వాళ్ళందరూ ఏంటి, ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదో గాలిలో దీపం పెట్టి భగవంతుడు అంటున్నారా? ఎవరు భగవంతుడు అంటే తెలియకుండా ఉందే. అదే విధంగా ఇంకొక శ్లోకము 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం అండి. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం అద్భుతమైన శ్లోకం. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? సృష్టి చక్రములో ఉన్నటువంటి సత్యత్రేత ద్వాపర కలియుగాలలో ఉన్నటువంటి మనుషుల యొక్క చరిత్ర మొత్తము నాకు తెలుసును, నా గురించి ఎవరికీ తెలియదు అన్నాడు. ఎందుకనాలి అంటే మన నమ్మక వ్యవస్థకి
బిలీఫ్ సిస్టమ్ అంటారు చూసారా, ఏదైతే నేను నమ్ముతున్నానో అది ఎప్పుడైనా శాస్త్రాలతో కంపేర్ చేసుకున్నారా? నేను నా నమ్మకం ప్రకారంగా భగవంతుడు సాకారము, ఏ శాస్త్రంలో ఉంది భగవంతుడు సాకారం అని చెప్పి, నేను ఈ విధంగా 5 నిమిషాలు పూజ చేస్తున్నాను, ఏ శాస్త్రంలో ఉంది 5 నిమిషాలు పూజ చేయమని చెప్పి, నేను ఈ విధంగా యజ్ఞము, యాగము, జపము, తపము, వేద పఠన, ఇవన్నీ తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రం చేస్తున్నాను, ఈ విధంగా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావని ఏ శాస్త్రం చెప్పింది? నీవు శరీరం అని చెప్పి 24 గంటలు గడిపేస్తున్నావు, ఏ శాస్త్రం చెప్పింది నువ్వు శరీరం అని చెప్పి? మరి అలాంటప్పుడు ఆత్మ గురించి ఎందుకు పలుకుతున్నావు? పుట్టినప్పుడు బ్రతికినంత జీవితకాలం అంతా కూడా నేను శరీరం అంటావు, చనిపోయినప్పుడు మాత్రం ఎవరైనా నీ బంధువులు, మిత్రులు చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగాక అంటావు, ఇక్కడ బ్రతికినంత కాలం శరీరం అంటావు. అంటే శవానికి శరీరానికి నీకు తేడా తెలియదా? శవములో ఆత్మ లేదు, శరీరములో బ్రతికున్న మా మనిషిలో, హ్యూమన్ బీయింగ్ లో, జీవాత్మలో జీవుడు ప్లస్ ఆత్మ, జీవుడు అంటే శరీరము, వినాశి శరీరము, అవినాశి ఆత్మ ఉంది కదా. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని గౌరవిస్తున్నావే, చనిపోయిన తర్వాత బద్ధ శత్రువు అయినా కూడా వాడి పట్ల నీకు గౌరవ భావం కలుగుతుంది. చనిపోయిన తర్వాత బ్రతికుండగా ఆత్మని చూసినప్పుడు అరే వీడు కూడా పరమాత్మ సంతానమే అంటే ఆత్మపరంగా నాకు సోదరుడు అవుతాడు. సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము ఇక్కడి నుంచే వచ్చింది. సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే వీడు కూడా నాకు బ్రదర్ అవుతాడు కదా. ఆత్మని చూస్తే బ్రదర్ అన్న ఫీలింగ్ వచ్చింది, శరీరం చూస్తే వీడు నా బద్ధ శత్రువు, వీడు పోరా, వీడు తక్కువ జాతి వాడు, తక్కువ కులం వాడు, వీడు తక్కువ సంపాదన ఉన్నవాడు, వీడు నా స్థాయికి తగడు, పంపించేస్తున్నాడు. అందుకనే భగవంతుడు అంటున్నాడు 7వ అధ్యాయం 26వ శ్లోకం చూడండి. ఈ యొక్క శ్లోకం చెప్పి నేను ఈ ఎపిసోడ్ లోని చర్చను ముగించేస్తాను. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద న కశ్చన. నాకు మాత్రము, మీరు సృష్టి చక్రం చాలా ఎపిసోడ్స్ లో మీకు చూపించాను కదా. సృష్టి చక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల యొక్క ఏమంటున్నాడు, 4 యుగాలు ఎవరెవరు ఏ యుగంలో వస్తారు? 850 కోట్ల మందిని డివైడ్ చేసేసేయండి. సాత్విక, రాజసిక, తామసిక 3 రకాల మనుషులు ఉంటారు. మనం ఏ గ్రూప్ లో ఉన్నామో చూసుకోవాలి. తామసికంగా ఉన్నామని తెలిసింది అనుకోండి, తామసికంగా ఉన్నాం కదా, దాని నుండి మనం సాత్వికంలోకి రావాలి. ఈ శరీరాన్ని చాలించే ముందర మనకు ఉన్నటువంటి సమయం కేవలము, ఇప్పుడు నాకు 71 సంవత్సరం నా ఏజ్ నాది. మేబీ ఇంకొక 10 years లో తర్వాత ఇంకా బలహీన పడతాను, శరీరం ముడతలు పడుతుంది, నోట్లోంచి మాట్లాడలేకపోవచ్చు, హార్ట్ ప్రాబ్లం వీక్ అవుతుంది, తిన్నది అరగదు, నడవలేను, సొంతంగా నడవలేను. ఇవన్నీ మామూలే కదండి శరీరానికి. ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది, శరీరము ద్వారా మనము కలవలేకపోతున్నాము, ఆత్మ ద్వారా మనము కలగలుగుతున్నాము. మనము అందరినీ కూడా గౌరవించే పొజిషన్కి వస్తున్నాం. చనిపోయిన వ్యక్తిని మనం చనిపోయిన తర్వాత వ్యక్తిని గౌరవిస్తున్నాము. ఎందుకు గౌరవిస్తున్నాము అంటే ఆత్మని గౌరవిస్తున్నాము. అదేవిధంగా బ్రతికున్న వ్యక్తిలో కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మని చూడగలిగితే నీవు ఆత్మని గౌరవిస్తావు. దానికి నీవు చేయవలసిన పని ఏంటంటే నీలో ఉన్న ఆత్మని నీవు గౌరవించుకోవాలి. ఆత్మ గౌరవము అంటారు చూసారా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ విశ్వాసము, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ జాగృతి, సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఆత్మశక్తి, ఆత్మ బలము. ఎక్కడైతే సెల్ఫ్ వచ్చిందో అక్కడ ఆత్మ వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, వేదాహం సమతీత అని. గడిచిపోయినటువంటి, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? కలియుగంలో ఉన్నాం. ఆ వెనకాల గడిచిపోయిందంటే ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఎవరెవరు ఉన్నారు అర్థమైందండి. వేదాం సమతీత అని వర్తమానాన్ని చ అర్జున. ఇప్పుడు వర్తమానములో నా బిడ్డలందరూ ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు? అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాలి, వీళ్ళని కూడా సన్మార్గంలో పెట్టాలి, వీళ్ళ బుద్ధినేత్రాన్ని కూడా తెరిపించాలి, వీళ్ళు మనుషులు అన్న సంగతి గుర్తు చేయాలి. ఈ విధంగా భగవంతుడు సృష్టి మీద అవతరించి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయననే స్థాపన చేసినటువంటి సంస్థనే ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. ఇన్ని 35 వేల సేవా కేంద్రాల ద్వారా విశ్వవ్యాప్తంగా 145 దేశాలలో ఈ విధంగా కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, ఏ భాష, దేశము ఇటువంటి ఏమీ స్త్రీ పురుష వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సోదర భావముతో ఆత్మ బంధువులుగా తీర్చిదిద్ది ఒక పరివారముగా ఆ విధంగా మేమందరం కూడా ఈ రోజున మేము ఆ విధంగా మా జీవితాన్ని మేము గడుపుతున్నామండి.
వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని. భవిష్యత్తులో ఎవరెవరు రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో వస్తారు, ఎవరెవరు ద్వాపరయుగంలోనే వస్తారు, ఎవరెవరు సంస్కార పరివర్తన చేసుకునే విషయానికి ఎటువంటి ప్రాధాన్యతనివ్వకుండా మళ్ళీ చివరికి కలియుగములోని జన్మలు తీసుకుంటారు, కష్ట నష్టాలు పడే జన్మలు తీసుకుంటారు. ఇదంతా నాకు తెలుసును. కానీ ఏమన్నాడు, మాంతు వేద నా కష్టన అన్నాడు. కానీ నా గురించి మాత్రము ఎవ్వరికీ తెలియదు అని అన్నాడండి. ఎందుకనాలి? నా గురించి ఎవరికీ తెలియదని భగవంతుడు అంటున్నాడండి. కుండ బద్దలు కొట్టినట్లు అంటున్నాడు. నా గురించి ఎవరికీ తెలియదు. మాంతు వేద నా అంటే నా వేద కష్టన అంటే ఏ ఒక్కడికి కూడా నా యొక్క పరిచయం లేదు అంటున్నాడు. అందుకనే ఆ సత్యమైన పరిచయమే భగవంతుడు పునః ఈ సృష్టి మీద అవతరించి ఈ విధంగా ఆది మధ్యాంతాల జ్ఞానము మనందరికీ కూడా మనకిస్తున్నాడు. సో ఆ విధంగా భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కానీ సాకారము కాదు అన్న విషయాన్ని ఈ రోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో, తదుపరి ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కడే విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అన్న విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాము. అంతవరకు నమస్కారం అండి, సెలవు తీసుకుంటున్నాను. లోకా సంస్థ సుఖినో భవంతు. శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవం యొక్క నిరాకార తత్వాన్ని గురించి సంపూర్ణంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.